గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, వారాహి పరాంబికాదేవ్య నమో నమః. అయితే భగవతానుగ్రహం చేత జూలై 15వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు గురువారం వరకు కూడా వారాహి నవరాత్రములు వస్తున్నాయి. దీనిని మనం గుప్త నవరాత్రులు అంటూ ఉంటాం. సాధారణంగా ఉపాసనాపరులు లేదా పీఠాలలోనూ మాలాంటి వ్యవస్థ ఉన్న చోట కూడా విశేషంగా ఈ వారాహి నవరాత్రములు చాలా విశేషంగా జరిపిస్తూ ఉంటూ ఉంటాం. అయితే సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలామంది ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం కానీ లేదా వారాహి అమ్మవారిని పూజించడం కానీ అర్చించడం కానీ చేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ వారాహి నవరాత్రముల్లో ఇంట్లో ఎటువంటి పూజ చేసుకోవాలి, లేదా మాలాంటి పీఠాల్లో జరిగేటటువంటి పూజలో ఎలా పాల్గొనాలి, లేదా ప్రస్తుత కాలంలో చాలామంది వారాహి అమ్మవారిని ఎందుకు పూజించొద్దు అంటున్నారు, లేదా ఏ రకంగా పూజించొద్దు అంటున్నారు, లేదా ఏ రకంగా పూజ చేస్తే ప్రమాదాలు ఉన్నాయి, ఏ రకంగా అర్చిస్తే పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితంలో ఉండేటటువంటి చాలా రకాల సమస్యలు తృణప్రాయంగా తొలగిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుచేతనంటే సాధారణంగా మనం పూర్వం ఇప్పుడు కూడా ఈ వారాహి నవరాత్రములు కానీ లేదా వారాహికి సంబంధించినటువంటి పూజలు కానీ ఆలయాలు కానీ చూసి ఉండవు. కాశీ వెళితే అక్కడ మనకి వారాహి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. పొద్దున 9 దాటితే అక్కడ దర్శనం ఉండదు. మళ్ళీ తర్వాత రోజు పొద్దున 6 గంటలకే తెరుస్తారు. అలాగే మనకి తిరుమల వెళ్ళామనుకోండి, వరాహస్వామి వారి యొక్క స్వరూపంలో సాక్షాత్తు అక్కడ వరాహ వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేస్తుంటారు. వరాహస్వామి వారు ఆయన అక్కడ క్షేత్రపాలకుడు. ముందర ఆయన దర్శనం చేయకుండా మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఇలాగా చాలా అరుదుగా ఉండే ఆలయాలే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఆలయాలు కానీ పూజలు కానీ ఉండేవి కావు. కానీ ఈ మధ్య కాలంలో ఏమిటంటే కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదా కొంతమంది ప్రముఖ వ్యక్తులు అవ్వచ్చు, ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్షలు చేయడం వల్ల పూజలు చేయడం వల్ల వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజకీయ పదవులు రావడం, శత్రువులు పాతాళంలోకి తొక్కబడడం, అంతేకాదు ప్రతి కార్యం యందు విజయం కలగడం, పేరు ప్రఖ్యాతులు రావడం, ఐశ్వర్యం రావడం అనేది కళ్ళారా చూడడం కారణం చేత మనం ఎందుకు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయకూడదు, వారాహి అమ్మవారిని కొలవకూడదు, పూజించకూడదు అని చాలామంది ప్రారంభం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అసలు వారాహి అమ్మవారిని పూజించకూడదా అనేది కూడా తప్పే, లేదా ఎలా పడితే ఎలా పూజ చేయొచ్చు అనేది కూడా తప్పే. దీనికి కొన్ని రకాల ప్రమాణాలు, శాస్త్రపరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ అమ్మవారిని ఎవరు ఎక్కువ ఆరాధన చేసేవారు పూర్వం అంటే మాలాంటి పీఠాలలోనూ ఉపాసనాపూర్వం మేము గురుముఖత ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని గురువుపదేశంతో చక్కగా ఆరాధన చేస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఉంటాం. అలాగే దశమహావిద్యలు చేసేటటువంటి వారు లేదా చండీ ఉపాసనాపరులు, ఇలాగా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఉపాసనాపరులందరూ కూడా గుప్తంగా చేసుకునేటటువంటి నవరాత్రములు ఇవన్నీ కూడా. అంటే బయట ప్రపంచానికి బయట వ్యక్తులకి చెప్పి చేసేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మాత్రం మిగతా నవరాత్రములతో పోల్చుకుంటే ఇది చాలా శక్తివంతమైన నవరాత్రులు. మనకి సాధారణంగా 3 నవరాత్రములు వస్తూ ఉంటాయి. ఒకటి వసంత నవరాత్రములు మనకి చైత్రమాసంలో వస్తాయి, తర్వాత ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రములు వస్తాయి, ఇలాగా మళ్ళీ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి. ఈ 3 కూడా మాలాంటి పీఠాలలో చాలా విశేషంగా చేస్తూ ఉంటాం అమ్మవారి ఆరాధనది కూడాను. అయితే ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్న శుభతరుణంలో చాలామంది భక్తులందరూ కూడా గోత్రనామాలతోటి మా పీఠాలలో పాల్గొనడము, మేము వాళ్ళకి హోమాలు, దానికి సంబంధించి వారాహికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఉపాసనలన్నీ కూడా చేయించి వాళ్ళకి ఏదైనా దోషాలున్నా సమస్యలున్నా పోగొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం గుప్తంగా. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో చేసుకోవడం ప్రారంభం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే కనుక వారాహి అమ్మవారికి సంబంధించిన మూల మంత్రాలు కొన్ని ఉంటాయి. అవి అనుదాత్త ఉదాత్త స్వరితాలతో చెప్పేటటువంటి మంత్రాలు. వాటితోటి కనుక మనం ఇంట్లో కనుక పూజలు చేసిన లేదా కొన్ని ప్రత్యేకమైన మంత్రములు ఉంటాయి, వాటితో కనుక పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క శక్తిని, ఆ ఉగ్రపరమైనటువంటి తాపాన్ని తట్టుకోలేము. అందుచేత ఎలా పడితే అలా పూజించకూడదు. మరి ఎలా పూజించాలండి, అసలు పూజ చేయకూడదా అంటే అది కూడా తప్పే. అమ్మవారిని పూజించడం ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చేయొచ్చు. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే కదా, మాకు ప్రత్యేకం మీకు ప్రత్యేకం, మిమ్మల్ని అయితే కోప్పడుతుంది, మమ్మల్ని అయితే ప్రేమగా చూస్తుంది అనేది అబద్ధం. మరి ఎలా చేయాలి అంటే సాత్విక ఆరాధన చేయాలి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే గుప్తమైన మంత్రాలన్నీ కూడా బయటికి చెప్తున్నారు చాలామంది, వాటి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి తప్ప అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి ప్రమాదము జరగదు. మరి అలాంటి గుప్త మంత్రాలతోటి రహస్య మంత్రాలతోటి కాకుండా సాత్వికంగా ఇంట్లో పూజ చేసుకునే విధానం అనేది ఒకటి ఉంది. అది శ్రీ సూక్త విధానంగా
చక్కగా అమ్మవారు ఎవరు? సాక్షాత్తు లలిత అమ్మవారి యొక్క పట్టపరాయణురాలు. ఆవిడ యొక్క సంబంధించినటువంటి అంగదేవతలో ఒకటి. ఈవిడ ఈ యొక్క సైన్యాధ్యక్షురాలు అవుతుంది లలిత అమ్మవారికి సంబంధించి. బండాసురు అనేది సంహరించడానికి లలిత అమ్మవారి ఈవిడికి ఆజ్ఞాపన చేస్తే ఆవిడ వెళ్ళి మొత్తం సంహరించేసి వచ్చేసింది. అంచేత లలిత అమ్మవారి యొక్క స్వరూపంగానే మనం భావించవచ్చు. అంచేత ఇంట్లో పూజ చేసుకోవడం తప్పేమీ కాదు. ఎలా చేసుకోవాలి అంటే శ్రీ సూక్త విధానంగా సాత్వికంగా చక్కయ్యే పులిహారం, అదే బెల్లం పానకం, పళ్ళు నైవేద్యం పెడుతూ నవరాత్రములు చేసుకోవడం తప్పేమీ కాదు. ఆ రకంగా ఇంట్లో పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం. అయితే ఇక్కడ 2 రకాలుగా ఈ నవరాత్రములు ఎలా ఉపయోగించుకోవాలో మీకు చెబుతాను ఇప్పుడు. తద్వారా మీకు ఎలా బాగుంటే అలా చేసుకోండి. ఒకటి, మీరు ఇంట్లో చేసుకోవడానికి నేను శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో చక్కగా వీడియోగా తయారు చేసి, ఆ వీడియోకి సంబంధించినటువంటి లింకు మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది, పైన ఇక్కడ ఐకార్డులో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత చివర ఎండ్ వీడియోగా ఆ వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో పూర్తయిపోయాక కనబడింది ఇలా కొట్టండి చాలు, క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. దాన్ని మీరు చక్కగా సేవ్ చేసుకోండి. అంటే ఎవరికైనా షేర్ చేశారనుకోండి వాట్సాప్లోనో, లింక్ అలా ఉండిపోతుంది. మీరు నవరాత్రి మొదలయ్యాక లింక్ క్లిక్ చేసి వీడియో వస్తుంది, రోజు పూజ చేసుకోవచ్చు. లేదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీకు వస్తుంటుంది. ఆ రకంగా నవరాత్రి 10 రోజులు చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. ఏమీ తప్పు ఏం కాదు. కాకపోతే చిన్న గమనిక ఏమిటంటే సూర్యోదయాత్ పూర్వం చేసుకోండి. అంటే పొద్దునే లేచాక 6 అవ్వకుండా చేసేసుకోండి పూజ. మళ్ళీ సాయంకాలం కుదిరితే 6 దాటిగా చేసుకోండి. ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క లక్షణం ఏంటంటే ఈవిడ గ్రామదేవత. అంచేత ఏం చేస్తుందంటే పొద్దున్న అంతా పడుకుంటుంది. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పడుకుంటుంది. సూర్యాస్తమయం అయ్యాక లేస్తుంది అనమాట. లేచి అప్పుడు శత్రువును సంహరించడం కానీ లేదా దుష్ట శిక్షణ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని పట్టపగలు మనం పూజ చేస్తే డిస్టర్బ్ చేయకూడదు. అంచేత మనం రాత్రి సమయంలో పూజించాలి. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ సూర్యోదయ పూర్వం కానీ పొద్దున రాత్రి కుదిరితే పొద్దున రాత్రి చేయండి. మీకు పొద్దునే కుదిరితే పొద్దునే చేయండి, లేదా రాత్రి కుదిరితే రాత్రి ఒక పూట చేయండి, నష్టమేమీ లేదు. ఈ రకంగా 9 రోజులు చక్కగా చేసుకోండి. ఇలా కలశ పెట్టుకోగలిగితే పెట్టుకోండి, పెట్టుకోకుండా పూజించుకున్నా నష్టమే లేదు, ఇలా ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. కాబట్టి అలా చేసుకోవడం వల్ల కాస్త అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి కోరికలు నెరవేరుతాయి కూడా మీకు చివరిలో చెప్తాను. ఇక రెండో అద్భుతమైనటువంటి ఉపాయం ఏమిటంటే అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి హోమం. అది మాలాటి పీఠాలలోనే చేస్తాము, చెయ్యాలి, శాస్త్ర ప్రమాణంగా చేయాలి. దానికి చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎవరిని ఇప్పుడు కరెంటుని ఎవరు పడితే వాళ్ళు మనం ముట్టుకోకూడదు. దానికంటూ అనుభవం ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకుని సరైనటువంటి పట్టగారు దానికి సంబంధించి గ్లౌజులు పట్టుకున్న వాళ్ళకి ఏమీ షాక్ కొట్టదు. అదే తడి కాళ్ళతోటి తడి చేతులతోటి చెప్పులు లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం కరెంటు వైర్లు ముట్టుకున్నాం అనుకోండి, బతకం మనం. అలాగే ఈ అమ్మవార్లు కూడా అంతే. దానికి కొన్ని నియమ నిష్టలు చెప్పారు. ఆ రకంగా పూజించింది అనుకోండి, అమ్మవారు వెంటనే అనుగ్రహించి కోరికలు కూడా తృణప్రాయంగా తీరుస్తుంది. అంచేత మా పీఠంలో ఆ రోజు చక్కగా 15వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా కూడా గుప్త నవరాత్రులు, అంటే ముఖ్యంగా వారాహి నవరాత్రి మహోత్సవం సందర్భంగా వారాహి హోమాన్ని చేస్తున్నాం. ఏం చేస్తాం మేము ప్రతిరోజు? విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి సర్వతోభద్ర మండపం అని ఉంటుంది. ఆ మండపంలో అమ్మవారిని ఆరాధన చేసి ఆవాహన చేసి చక్కగా మూలమంత్రంతో ఈ యొక్క జపములు చేసి అభిషేకాలు చేసి అలాగే ప్రతిరోజు కూడా హోమం కూడా చేయడం జరుగుతుంది. వారాహి హోమం చేయడం జరుగుతుంది. ఇలాగే 9 రోజులు చేస్తామన్నమాట. చేసి ఇలాంటి యంత్రం ఉంటుందన్నమాట, వారాహి యంత్రం అంటారు దీన్నే. ఈ వారాహి యంత్రాన్ని మేము ఏం చేస్తామంటే అమ్మవారి దగ్గర పూజలో పెడతాం. అలాగే వీటిని కరుంగుళీ మాలలు అంటారు. ఈ మధ్య అందరూ వేసుకుంటారు, మీకు తెలుసు. కానీ మేము ప్రత్యేకంగా ఇలాంటి సర్టిఫికెట్తో కూడుకున్నటువంటి కరుంగుళీ మాలలు ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఈ కరుంగుళీ మాలని కూడా అమ్మవారి దగ్గర పెట్టి, ఈ యంత్రాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి, వీటికే జపాలు హోమాలు అన్నీ కూడా చేయించి ఆ యంత్రాన్ని ఈ కరుంగుళీ మాలని కూడా మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారో పూజా మందిరంలో కానీ, వ్యాపారాలు జరిగే చోట కానీ, వ్యాపార స్థలాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే ఈ కరుంగుళీ మాల ఎవరైతే ధరిస్తారో వీళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో శత్రు సంహారం జరుగుతుంది. అంటే మనల్ని ఎవరైనా పాడు చేయాలనుకుంటున్నారనుకోండి, వెంటనే వాడే పాడైపోతాడు. అలాగే ఎవరైనా మనకి తెలియకుండా వెన్నుపోటు పడవాలనుకున్నా వాడు నాశనం అయిపోతాడు. కోర్టులో విజయాలు కలుగుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా భూమికి అమ్మవారికి చాలా సంబంధం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవడం, అంటే ఏదైనా ఆస్తి తగాదాలున్నా, భూ తగాదాలున్నా, కొంతమంది భూమి కొనుక్కోవాలనుకుంటారు, సరైన ప్లేస్లో భూమి దొరకదు, లేదా సరైన రేట్లో భూమి దొరకదు. అలాంటి వాళ్ళకి చక్కని భూమి దొరుకుతుంది గృహం కట్టుకోవడానికి, వ్యాపారాలకి, అన్నిటికీ కూడా. అంతేకాదు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు చాలామంది, అవ్వదు వాళ్ళకి.
ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు అది జరుగుతుంది. గృహయోగం లభిస్తుంది. ఆస్తులు సంక్రమింపజేస్తాయి. పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించేటటువంటి ఏమైనా ఆటంకాలు కలిగితే అవి రావడం, పార్టీషన్లు జరగడం, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు ఉంటే భూ వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవ్వడం, ఇలాగా పెద్ద పెద్ద మానసిక క్లేశానికి గురి చేసే సమస్య నుంచి తొందరగా బయటపడిపోతారు. అంతేనా అంటే కాదు. ఇది చాలా ముఖ్యం వ్యవసాయదారులకి. వ్యవసాయంలో నష్టాలు వస్తూ వ్యవసాయాలు సరిగా పంటలు పండక ఇబ్బందులు పడే వారందరికీ ఈ అమ్మవారి పూజ చాలా బాగా పనిచేస్తుంది. అంతేనా అంటే కాదు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, రక్త సంబంధ దోషాలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, మృత్యుపరమైనటువంటి దోషాలు తొలగించడంలో అమ్మవారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు వాహన ప్రమాదాలు జరగనివ్వకుండా కాపాడుతుంది మనల్ని. అలాగే ఎవరైనా సరే మన డబ్బు కాజేసి ఇవ్వకపోతే ఆ డబ్బులు చేతికి అందడం, మొండి బాకాయలు ఉసురవడం, అప్పుల బాధ నుంచి బయటపడడం, రుణ విముక్తి కలగడంతో పాటుగా ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా త్వరితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాగే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉన్నా, పిల్లలతో సమస్యలు వచ్చినా, విదేశాలకు వీసాలు రాకపోయినా, ముఖ్యంగా విదేశీపరమైనటువంటి ప్రాంతాలకి తిరగడానికి, ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అమ్మవారు. భూచక్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా చూడండి, అమ్మవారు చూడండి వరాహ రూపం ఎలా ఉంటుంది, భూమిని ఎత్తుతూ ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. అంచేత భూమండలంలో ఉండేటటువంటి సర్వమండలాలు కూడా సర్వభూముల యొక్క అధిష్టాన దేవత కాబట్టి మనం భూమండలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా అమ్మవారికి పూజించినట్లయితే, ఈ పూజలు పాల్గొన్నట్లయితే విదేశీయాన యోగ్యత, విదేశాల్లో ఉండే వారికి గృహయోగము, భూయోగము, ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇవన్నీ కూడా ఈ సంకల్పాలలో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క వారాహి నవరాత్రముల్లో మేము చేసేటటువంటి ఈ యొక్క పూజల్లో గోత్రనామాలతో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా అతి త్వరితంగా ఫలితం కనపడుతుంది. పెద్ద ఎక్కువ సమయం అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి అంత విశేషం. కాబట్టి ఎవరైనా సరే ఈ పూజలో పాల్గొనాలనుకునే ఉద్దేశం ఉన్నటువంటి వారు చక్కగా ముందుగానే మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు, మీ వ్యాపార సంస్థల పేర్లు మాకు వాట్సాప్ పెట్టండి. అంతేకాదు మీ అడ్రస్ కూడా మాకు చక్కగా వాట్సాప్ పెట్టండి. పెడితే మేము చక్కగా ఈ 10 రోజులు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యొక్క చక్కని ఈ యొక్క కరుంగులిమాలని, ఆ యంత్రాన్ని, ప్రసాదాలని మీకు చక్కగా కొరియర్ చేయిస్తాం. ఈ పూజ అయిన తర్వాత చాలా త్వరితంగా మీ సమస్యలన్నీ పోవడం ఖాయం. అంత శక్తి ఈ నవరాత్రంలో చేసే పూజకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకునే మాత్రం ప్రయత్నం చేయండి. దీనికి రుసుము కూడా ఎంతో కాదు, 2000 రూపాయలు మాత్రమే. అంతేకాదు మామూలు రోజుల్లో అయితే చేసేటటువంటి పూజలు వీడియోలు తీయకపోయినా మీకు పూర్ణాహుతి రోజు చక్కగా చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా వీడియో తీసి దాని లింక్ కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాం. అది కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. తద్వారా మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలగాలి అని, మీ అందరూ కూడా సకలేశ్వరి భోగభాగ్యాలు కలగాలి అని ఆశిస్తూ, మొట్టమొదటిది ఏమిటంటే మీ ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వారు మీకు ఇక్కడ ఇస్తున్న లింకుల ద్వారా, కింద ఇస్తున్న లింకుల ద్వారా వీడియో చేసుకోండి. అంతేకాదు మేము చేసే పూజలో పాల్గొనడం చాలా చాలా విశేషము. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మళ్ళీ మనం అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. అలాగే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే, ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వారాహి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుని, అమ్మా నీ ఆశీస్సులు మాకు కలగాలి, నీకు పూజ చేసుకునే అవకాశం, నీ పూజలో పాల్గొనే అవకాశం కూడా మాకు కలగాలమ్మా అని ఒక్కసారి సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకోవడం అంటే ఇక్కడ లైక్ బటన్ కొట్టడము, కింద కామెంట్లో ఓం వారాహిదేవి నమః అని కామెంట్ పెట్టడమే సంకల్పం. కాబట్టి అలా సంకల్పం చేసుకుంటే ఆవిడ ఆశీస్సులు మీకు కలిగి ఈ పూజలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుందని తెలియజేస్తూ, అలాగే అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అనేక రకాల అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అనేక రకాల విషయాలు మీకు చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ స్వస్తి.